హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రోడియాక్. ఫిజిక్స్ జేఈలో వచ్చేసి మనకి ఫస్ట్ చాప్టర్ బేసిక్ మ్యాథమెటిక్స్. ఓకే, ఫిజిక్స్లో మనం చాలా మ్యాథ్స్ వాడతాం, దానికి కావాల్సిన బేసిక్స్ ఈ లెక్చర్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి లాగరిథమ్స్. ఓకే, లాగరిథమ్స్లో మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది, ఇవి నేను వరుసగా చాలా ఉన్నాయి, నేను వరుసగా ఇవి చదువుకుంటూ వెళ్తాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఈ వాల్యూ ఈక్వల్ 2.7183. సపోజ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకోండి. సో ఎక్స్నే మనం లాగ్ వై టు ద బేస్ ఈ అంటాం అనమాట. దీన్నే లాన్ వై అని అంటాం. ఈ లాన్ వై అంటే బేస్ ఈ అని అర్థం. ఓకే, ఇఫ్ 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు వై దెన్ ఎక్స్ ఈక్వల్ లాగ్ 10 టు ద బేస్ వై. ఓకే, ఇది కన్వర్షన్. ఇప్పుడు లాగ్ వై టు ద బేస్ 10ని లాగ్ వై టు ద బేస్ ఈకి కన్వర్ట్ చేయాలంటే మీరు దీన్ని 0.4343తో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ లాగ్ ఏబి ఈక్వల్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అలాగే లాగ్ ఏ బై బి ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి. అలాగే లాగ్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఏ. ఇవి చాలు. ఓకే, ఇవి లాగరిథమ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. ఓకే, ఇప్పుడు మనం సపోజ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఇందులో సమ్ యాంగిల్ తీటా, ఒక యాంగిల్ తీటా అనుకున్నాం అనుకోండి. సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ తీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ తీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇదేం లేదు, పైథాగరస్ థీరం, మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ. అలాగే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. అలాగే కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. నెక్స్ట్ సైన్ 2 తీటా ఈక్వల్ టు 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఓకే, అలాగే కాస్ 2 తీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. కానీ కాస్ స్క్వేర్ తీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు కదా. సో ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. అలాగే సైన్ స్క్వేర్ తీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు కదా. అది రాస్తే మీకు 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 వస్తుంది. అలాగే సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అలాగే సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, అలాగే కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అలాగే సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ టు సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఇవన్నీ మీరు మెమరైజ్ చేయాలి. ఓకే, సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు 2 సైన్ సి మైనస్ డి బై 2 ఇంటూ కాస్ సి ప్లస్ డి బై 2. అలాగే కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ 2 సైన్ డి మైనస్ సి బై 2 ఇంటూ సైన్ సి ప్లస్ డి బై 2. ఓకే, ఇవన్నీ స్టార్టింగ్ ఈ ఫస్ట్ ఐడెంటిటీ నుంచి ఈ 13th ఐడెంటిటీ వరకు మీరు అన్ని మెమరైజ్ చేయాలి. ఓకే, అలాగే tan 2 తీటా ఈక్వల్ 2 tan తీటా బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా. tan a ప్లస్ బి ఈక్వల్ tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. అలాగే tan a మైనస్ బి ఈక్వల్ tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఓకే, ఇవి మీరు మెమరైజ్ చేయాలి. ఇవి ఈ లాగరిథమ్స్ ఇవన్నీ మీరు మెమరైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ 14th ఐడెంటిటీ నుంచి 28 వరకు. ఓకే, ఇవి ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే 90 ఉన్నప్పుడు లేదా 270 ఉన్నప్పుడు, అంటే 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఉన్నప్పుడు లేదా 270 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఉన్నప్పుడు సైన్ కాస్ అవుద్ది, కాస్ సైన్ అవుద్ది, టాన్ కాట్ అవుద్ది. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోవాలి. అలా కాకుండా 180 కానీ 360 కానీ ఉన్నప్పుడు ఏం మారదు. ఓకే, సైన్ సైన్గానే ఉంటుంది, కాస్ కాస్గానే ఉంటుంది, టాన్ టాన్గానే ఉంటుంది. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది కోఆర్డినేట్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్.
ఓకే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ పాజిటివ్. ఓకే, సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో ఓన్లీ ట్యాన్ పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో ఓన్లీ కాస్ పాజిటివ్. ఇప్పుడు సపోజ్ మీరు సైన్ 90 ప్లస్ థీటా కనుక్కోవాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు 90 ఉంది కాబట్టి ఫస్ట్ కాస్ రాయండి, సైన్ కాస్ అవుతుంది, సో కాస్ థీటా. ఇప్పుడు ప్లస్ మైనస్ సైన్ 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 డిసైడ్ చేయాలి. 90 ప్లస్ థీటా అంటే ఏ క్వాడ్రంట్? 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సో ప్లస్ కాస్ థీటా. అలాగే కాస్ 90 ప్లస్ థీటా తీసుకున్నారు అనుకోండి, 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. ఓకే, ఇందులో కాస్ నెగిటివ్, సో నెగిటివ్ సైన్. 90 ప్లస్ థీటా ఉంది కాబట్టి కాస్ సైన్ అవుతుంది, సో సైన్ థీటా మైనస్ సైన్ థీటా. అలాగే సపోజ్ టాన్ 90 ప్లస్ థీటా తీసుకున్నారు అనుకోండి, 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా, సో టాన్ నెగిటివ్, సో మైనస్ సైన్ వస్తుంది. 90 డిగ్రీస్ ఉంది కదా, 90 ప్లస్ థీటా ఉంది కదా, సో టాన్ కాట్ అవుతుంది, మైనస్ కాట్ థీటా. ఓకే, సేమ్ ఇవన్నీ అలాగే చేయొచ్చు. సపోజ్ సైన్ 180 ప్లస్ థీటా తీసుకున్నారు అనుకోండి, 180 ఉంది కాబట్టి సైన్ సైన్ గానే ఉంటుంది, సైన్ థీటా వస్తుంది. 180 ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్ కదా, థర్డ్ క్వాడ్రంట్లో ఓన్లీ టాన్ పాజిటివ్, సో సైన్ నెగిటివ్, సో మైనస్ సైన్ థీటా. అలాగే మీరు ఇక్కడ నేను 90 ప్లస్ ఆర్ మైనస్ థీటాకి 180 ప్లస్ ఆర్ మైనస్ థీటాకి రాశాను. అలాగే మీరు 270 ప్లస్ ఆర్ మైనస్ థీటాకి కూడా రాయొచ్చు. అలాగే లాస్ట్లో ఈ సైన్ మైనస్కి రాశాను, సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే థీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రంట్, సో సైన్ నెగిటివ్ మైనస్ సైన్ థీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, సో కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా. అలాగే టాన్ ఆఫ్ మైనస్ థీటా, ఫోర్త్ క్వాడ్రంట్ ఓన్లీ కాస్ పాజిటివ్ కదా, సో టాన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ టాన్ థీటా. ఓకే, ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్ని మీరు ఈ యాంగిల్స్కి ఈ వాల్యూస్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ కన్వర్షన్స్ 180 ప్లస్ ఆర్ మైనస్ థీటాకి, 90 ప్లస్ ఆర్ మైనస్ థీటాకి, 270 ప్లస్ ఆర్ మైనస్ థీటాకి, అలాగే 360 అంటే ఎలాగో 0, 360 ప్లస్ ఆర్ మైనస్ థీటాకి, ఈ మూడు సైన్ ఆఫ్ మైనస్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా, టాన్ ఆఫ్ మైనస్ థీటా. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి ట్రిగ్నోమెట్రీలో. ఈ ఫార్ములాస్ అన్నీ మెమరైజ్ చేయాలి, ఈ ఫస్ట్ నుంచి ఈ 13th వరకు ఇవన్నీ మీరు మెమరైజ్ చేయాలి. ఓకే, ఇవన్నీ మనం ఫిజిక్స్లో బాగా వాడతాం. నెక్స్ట్ డిఫరెన్షియేషన్. ఓకే, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. సపోజ్ మనం కాన్స్టెంట్ని ఎక్స్ అనే వేరియబుల్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనుకో, సో దాన్ని d/dx ఆఫ్ కాన్స్టెంట్ అని రాస్తాం, లేదా d/dx అని రాస్తాం. దేనైనా ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తుంటే d/dx అని రాస్తాం, ఫంక్షన్ని ఇలా రాస్తాం. ఓకే, సో కాన్స్టెంట్కి ఎప్పుడైనా డెరివేటివ్ 0 అనమాట. సో d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఓకే, d/dx ఆఫ్ ln x ఆర్ log x టు ద బేస్ c ఈక్వల్ టు 1/x. ఓకే, d/dx ఆఫ్ sin x ఈక్వల్ టు cos x, d/dx ఆఫ్ cos x ఈక్వల్ టు మైనస్ sin x, d/dx ఆఫ్ tan theta ఈక్వల్ టు secant square theta, d/dx ఆఫ్ cot theta ఈక్వల్ టు మైనస్ cosecant square x. సారీ, d/dx ఆఫ్ cot x ఈక్వల్ టు మైనస్ cosecant square x. ఓకే, నేను ఎక్స్ బదులు తీటా అన్నాను, సారీ. ఓకే, ఎక్స్ ఇక్కడ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫంక్షన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉండాలి. ఓకే, సో d/dx ఆఫ్ secant x ఈక్వల్ టు secant x tan x, d/dx ఆఫ్ cosecant x ఈక్వల్ టు మైనస్ cosecant x cot x, d/dx ఆఫ్ e పవర్ x ఈక్వల్ టు e పవర్ x. ఓకే, ఇప్పుడు d/dx ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉంది, f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x. ఓకే, దీని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఫస్ట్ ఎక్స్ని డిఫరెన్షియేట్ d/dx ఆఫ్ f ఆఫ్ x. ఓకే, ఫస్ట్ దీని డెరివేటివ్ కనుక్కోండి, d/dx f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x ప్లస్ d/dx ఆఫ్ g ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x. ఓకే, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేసి దీంతో మల్టిప్లై చేయండి, నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేసి దీంతో మల్టిప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ d/dx ఆఫ్ f ఆఫ్ x బై g ఆఫ్ x, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఈక్వల్ టు d/dx ఆఫ్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x
మైనస్ dx ఆఫ్ g ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x బై g ఆఫ్ x స్క్వేర్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు dx ఆఫ్ f ఆఫ్ ax ప్లస్ b అని ఉందనుకోండి. ఫస్ట్ ax ప్లస్ bని సమ్ క్యాపిటల్ x అనుకోండి. సో d క్యాపిటల్ x ఆఫ్ f ఆఫ్ x కనుక్కోండి. ఇంటూ దాన్ని ఏతో మల్టిప్లై చేయండి. ఓకే, దీంతో డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి, ఇంపార్టెంట్ అన్నీ. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్లోకి వెళ్దాం. ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, డిఫరెన్షియేషన్కి ఆపోజిట్. ఓకే, ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ కాన్స్టెంట్. ఓకే, ఇది ఓన్లీ ఫర్ n నాట్ ఈక్వల్ టు -1. ఓకే, అది n ఈక్వల్ టు -1 అయింది అనుకోండి, అంటే 1/x అయింది అనుకోండి, దానికి వేరే ఫార్ములా. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx ఈక్వల్ టు ln x ప్లస్ c. ఓకే, ఇంటిగ్రల్ sin x dx ఈక్వల్ టు మైనస్ cos x ప్లస్ c. ఇంటిగ్రల్ cos x dx ఈక్వల్ టు sin x ప్లస్ c. ఇంటిగ్రల్ e పవర్ x dx ఈక్వల్ టు e పవర్ x ప్లస్ c. ఓకే, ఇంటిగ్రల్ secant స్క్వేర్ x dx ఈక్వల్ టు tan x ప్లస్ c. ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ x dx ఈక్వల్ టు మైనస్ cot x ప్లస్ c. ఓకే, ఇంటిగ్రల్ secant x tan x dx ఈక్వల్ టు secant x ప్లస్ c. ఇంటిగ్రల్ cosecant x cot x dx ఈక్వల్ టు మైనస్ cosecant x ప్లస్ c. ఓకే, ఇవన్నీ మీరు మెమరీ చేయాలి, నోట్ డౌన్ చేసుకోండి బుక్లో. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్ని f ఆఫ్ ax ప్లస్ bని ఇంటిగ్రేట్ చేయాలనుకోండి. ఓకే, ఫస్ట్ ax ప్లస్ bని క్యాపిటల్ x అనుకోండి. ఓకే, సో f ఆఫ్ x dx కనుక్కోండి ఫార్ములా. ఈ పైన ఫార్మ్స్లో ఏ ఫార్మ్స్లో అయినా ఉండొచ్చు, అది కనుక్కోండి, డివైడెడ్ బై a. ఓకే, దీంతో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్నీ అయిపోద్ది, ఇంపార్టెంట్ వన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫ్స్లోకి వెళ్దాం. ఇప్పుడు గ్రాఫ్ అంటే సపోజ్ ఫంక్షన్ y ఈక్వల్ టు f ఆఫ్ x ఉందనుకోండి, x యాక్సిస్లో x వాల్యూస్, y యాక్సిస్ మీద f ఆఫ్ x వాల్యూస్ ప్లాట్ చేస్తే దాన్నే గ్రాఫ్ అంటాం, f ఆఫ్ x గ్రాఫ్ అంటాం. ఓకే, x అనేది వేరియబుల్, y అనేది ఫంక్షన్. ఓకే, డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ xకి y ఏమవుతుంది అనేది మనం దాన్ని గ్రాఫ్ అంటాం, తెలిసిందే కదా. ఇప్పుడు y ఈక్వల్ టు mx, దీని గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఓకే, y ఈక్వల్ టు mx అంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఓకే, m పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అవ్వచ్చు కదా. పాజిటివ్కి ఇలా ఉంటుంది ఫస్ట్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో. అది m వాల్యూ నెగిటివ్ అయింది అనుకోండి, సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ ఇలా ఉంటుంది. ఓకే, m ఈక్వల్ tan θ, స్లోప్ ఈక్వల్ tan θ, x యాక్సిస్ చేసే యాంగిల్. ఓకే, ఇది m నెగిటివ్ వాల్యూకి, ఇది m పాజిటివ్ వాల్యూ. ఓకే, అలాగే y ఈక్వల్ టు mx ప్లస్ c తీసుకున్నారు అనుకోండి ఈసారి, ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవ్వదు, c ఉంది కదా, c నాన్ జీరో వాల్యూ, y ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఇక్కడ m పాజిటివ్, సో 4 పాసిబిలిటీస్ వస్తాయి మొత్తం. m పాజిటివ్, c పాజిటివ్ అయింది అనుకోండి, ఇలా ఉంటుంది గ్రాఫ్. ఓకే, c అనేది y ఇంటర్సెప్ట్, అంటే x ఈక్వల్ టు 0కి వచ్చే వాల్యూ, x ఈక్వల్ 0కి వచ్చే y వాల్యూని మనం y ఇంటర్సెప్ట్ అంటాం. సో c పాజిటివ్ అంటే ఇలా ఉంటుంది, c పాజిటివ్, m పాజిటివ్. c పాజిటివ్, m నెగిటివ్ అంటే ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్. అలాగే c నెగిటివ్, m పాజిటివ్ అంటే ఇలా ఉంటుంది, y ఇంటర్సెప్ట్ నెగిటివ్ కదా, ఇలా ఉంటుంది. అలాగే m నెగిటివ్, c నెగిటివ్ అయితే ఇలా ఉంటుంది గ్రాఫ్. ఓకే, అలాగే ఇంకొన్ని గ్రాఫ్స్ చూద్దాం. xy ఈక్వల్ టు కాన్స్టెంట్ వేర్ c ఈజ్ ఏ పాజిటివ్ కాన్స్టెంట్ అనుకోండి, ఇది రెక్టాంగులర్ హైపర్బోలా అంటాం. ఇది దీని గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్, c పాజిటివ్ అయితే. ఓకే, ఒకవేళ c నెగిటివ్ అయింది అనుకోండి, ఇలా ఉంటుంది, c నెగిటివ్ కదా, సో సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ తెలుసు కదా. సెకండ్ క్వాడ్రంట్లో y పాజిటివ్, x నెగిటివ్, సో xy నెగిటివ్. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ x పాజిటివ్, y నెగిటివ్, సో xy నెగిటివ్, ఇలా ఉంటుంది. ఓకే,
అలాగే ఇప్పుడు y ఈక్వల్ టు సిఎక్స్ స్క్వేర్ చూద్దాం. ఓకే, y ఈక్వల్ టు సిఎక్స్ స్క్వేర్. ఎక్స్ మైనస్ వాల్యూ పెట్టినా, సపోజ్ ఎక్స్ -1 పెట్టినా 1 పెట్టినా మీకు వైకి ఒకే వాల్యూ వస్తుంది. సో ఇది అబౌట్ వై యాక్సిస్ సిమెట్రికల్గా ఉంటుంది. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు -x0 పెట్టినా, ఎక్స్ ఈక్వల్ +x0 పెట్టినా మీకు ఒకే వాల్యూ వస్తుంది కదా. సో అబౌట్ వై సిమెట్రికల్గా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది గ్రాఫ్. ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. 0 పెడితే 0 కదా, సో ఆరిజిన్ కూడా పాస్ అవుతుంది దీని నుంచి. సో y ఈక్వల్ సిఎక్స్ స్క్వేర్ ఇలా ఉంటుంది. అదే ఎక్స్ ఈక్వల్ సివై స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది. ఇలా అబౌట్ ఎక్స్ యాక్సిస్ సిమెట్రిక్ ఇలా ఉంటుంది. సపోజ్ y ఈక్వల్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డి తీసుకున్నారు అనుకోండి, కొంచెం పైకి షిఫ్ట్ అయ్యి ఉంటుంది. ఇది y ఈక్వల్ సిఎక్స్ స్క్వేర్, y ఈక్వల్ సిఎక్స్ ప్లస్ డి అంటే ఇలా ఉంటుంది. ఇలా ఇలా కొంచెం పైకి, ఇదే కొంచెం ఇది మాత్రం ఈ కర్వ్ని కొంచెం పైకి షిఫ్ట్ చేయండి. సేమ్ అలాగే ఎక్స్ ఈక్వల్ సివై స్క్వేర్ ప్లస్ డి అంటే దీన్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేయండి కొంచెం, ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ చూద్దాం. y ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ కేఎక్స్ రిప్రజెంట్స్ ది ఎక్స్పోనెన్షియల్ డిక్రీజింగ్ గ్రాఫ్. ఓకే, ఓకే, సో ఇప్పుడు y ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ కేఎక్స్లో ఏ పాజిటివ్, కే పాజిటివ్. ఓకే, ఈ వాల్యూ మనం ఇందా చూసాం 2 పాయింట్ సంథింగ్, సో గ్రేటర్ దాన్ 1. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ పెరిగిపోతే ఏమవుతుంది, ఫంక్షన్ వాల్యూ తగ్గుతుంది. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర ఏమవుతుంది, ఏ ఇంటూ ఈ పవర్ 0 అంటే 1, సారీ ఈ పవర్ 0 1, సో అంటే ఏ. సో ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ పెరిగిపోతే ఇలా ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. ఓకే, ఇది ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ కేఎక్స్. అలా కాకుండా ఏ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ కేఎక్స్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఎలా వస్తుంది, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 0 పెడితే ఏమవుతుంది, 1 మైనస్ ఈ పవర్ 0 అంటే 1 మైనస్ 1 0 నుంచి పాస్ అవుతుంది. ఎక్స్ వాల్యూ పెరిగిపోతే ఏమవుతుంది, ఈ వాల్యూ తగ్గిపోతుంది, 1 మైనస్ 1 బై ఇన్ఫినిటీ అది ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, అంతే కదా, అంటే 0. సో ఏ, సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్ గ్రాఫ్, ఏ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ కేఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ టాపిక్ మ్యాథ్స్లో మ్యాక్సిమా అండ్ మినిమా. సపోజ్ y ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీని గ్రాఫ్ గీసాం, సమ్ ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ గ్రాఫ్లో పి అనేది ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూనే కదా. సో ఇక్కడ దీన్ని దీన్ని ఇక్కడ టాంజెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు పి దగ్గర ఇలా 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 ఒక లైన్ గీసామనుకోండి, దీన్ని టాంజెంట్ అంటాం. అదే క్యూ దగ్గర అంటే ఇలా ఉంటుంది. అలా కావాలి సపోజ్ ఈ పాయింట్ దగ్గర గీయాలంటే ఇలా ఉంటుంది, ఇలా. ఓకే, ఇప్పుడు ఆ టాంజెంట్ స్లోప్ ఏమవుతుంది, 0 అవుతుంది, అంతేనా. చూడండి, ఇది హారిజాంటల్ లైన్, అలాగే మినిమం దగ్గర హారిజాంటల్ లైన్ టాంజెంట్. సో స్లోప్ 0 అంటే ఏంటి, డివై బై డిఎక్స్ ఈజ్ 0 అట్ మ్యాక్సిమం ఆర్ మినిమం. ఓకే, పి దగ్గర కానీ మ్యాక్సిమం దగ్గర కానీ మినిమం దగ్గర కానీ డివై బై డిఎక్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దాన్ని డివై బై డిఎక్స్ 0 చేసాం, 3 వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆ 3 వాల్యూస్లో ఏది మ్యాక్సిమం ఏది మేము తెలుస్తుంది మనకి. ఇప్పుడు అది కనుక్కోవాలంటే సెకండ్ డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ పాజిటివ్ అయింది అనుకోండి ఆ వాల్యూ దగ్గర, అది మినిమం అని. సెకండ్ డెరివేటివ్ నెగిటివ్ అయితే అది మ్యాక్సిమం అని. ఓకే, ఇలా మ్యాక్సిమం పాయింట్ ఏది మినిమం పాయింట్ ఏది అనుకుంటాం. ఓకే, సో దీంతో బేసిక్ మ్యాథ్స్ అయిపోయింది. నెక్స్ట్ లెక్చర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా, బాయ్.